సార్ ఇది రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన పొలిటికల్ ఫిల్మ్స్‌లో అన్నిట్లో ఏదో ఒక విషయం మిస్ అయింది. అంటే ఆహ్, క్యారెక్టర్స్ మిస్ అవ్వడమో, లేకపోతే పార్టీస్ నేమ్ గాని చేంజ్ అవ్వడమో ఏదో ఒకటి జరిగింది. మీరు మాత్రం ట్రైలర్ చూస్తుంటే ప్రతి విషయం ఎలా ఉందో అలా తీసినట్టుంది. అండ్ అదే ప్రొజెక్ట్ చేసినట్టుంది. సో, దానికి గల కాన్ఫిడెన్స్ ఏంటి? సెన్సార్ నుంచి ఏమన్నా ఇష్యూస్ రాలేదా? అంటే ఇప్పుడు సెన్సార్ ఏం చెప్పింది, మేము చేసాం అనేది అది ఇప్పుడు అనవసరం అండి. ఎందుకంటే అది అయిపోయింది. సో బేసిక్గా ఇప్పుడు అంటే టోటల్ ఇది మాకు రిట్ పిటిషన్ మేము ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఆర్టికల్ 19 కాన్సెప్ట్లో ఒక ట్రూ ఇన్సిడెంట్స్ని ఇంటర్ప్రిటేషన్లో తీయటానికి ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక హక్కు ఉంటుందని చాలా క్లియర్ కట్గా ఆర్డర్లో ఇచ్చింది. సో ఆ బేసిస్ బట్టి జరిగింది ఏం జరిగినా. రాము గారు ఒక క్వశ్చన్ అండి. 2 సినిమాలకి సంబంధించిన స్టోరీ షూట్ ఒకేసారి చేశారు కదా! ఇప్పుడు ప్రస్తుతం కథ కూడా అందరికీ తెలిసిన కథ లాంటిదే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. మీరు ఏం తీశారని మాకు తెలీదు. సో ఇది లీనియర్ స్క్రీన్ ప్లేలోనే వెళ్తుందా? నాన్ లీనియర్‌లో అటు ఇటు అవుతుందా? ఐ మీన్ మోర్ ఆర్ లెస్ లీనియర్ అండి. బట్ సమ్ పార్ట్స్ ఉన్నాయి. చాలా చాలా చిన్న పార్ట్స్ నాన్ లీనియర్ ఉన్నాయి. దర్శ